హాయ్ అండి అందరికీ. ట్రై మెథడ్ క్విక్ రివిజన్ బిట్లు ఒకసారి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మీకు గ్యాదర్ చేసి అందించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ బిట్ మనం చూస్తే హంటర్ స్కోర్ కార్డు ప్రకారం పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాలకు కేటాయించినటువంటి పాయింట్లు ఎన్ని? పుస్తకంలో ఇచ్చినటువంటి అభ్యాసాలకు కేటాయించబడిన మార్కులు ఎన్ని, పాయింట్స్ ఎన్ని అంటే 140 పాయింట్స్. వోగల్స్ స్పాట్ చెక్ లిస్ట్లోని ప్రధాన అంశాలు మరియు ఉప అంశాల సంఖ్య ఎంత? ప్రధాన అంశాలు 10, ఉప అంశాలు 5. వోగల్స్ స్పాట్ చెక్ లిస్ట్ ప్రకారం గణిత పాఠ్యపుస్తకం నిమ్న, సగటు, ఉన్నత స్థాయి విద్యార్థులకు సరిపోయేలా ఉండాలని సూచించే అంశం ఏమిటి? అనుకూలనీయత. పాఠ్యపుస్తకం ఒక బోధనా పరికరం. బోధనా విషయాన్ని ప్రతిపాదించడానికి సహకరించే విషయాలతో ఉన్నటువంటి ఒక పుస్తకం అని నిర్వచించినది ఎవరు? వెబ్స్టర్ డిక్షనరీ అన్నమాట. నెక్స్ట్ వన్, విద్యార్థులలో వైయక్తిక భేదాలు ఉంటాయి కాబట్టి పాఠ్యపుస్తకంలో కూడా వైవిధ్యభరితమైన అంశాలు ఉండాలి అని అన్నది ఎవరు? రైబర్న్. జ్ఞాన భాండాగారాలకు తాళం చెవులు వంటివి ఏవి? జ్ఞాన భాండాగారాలకు తాళం చెవుల వంటివి ఏవి అంటే పుస్తకాలు. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ పుస్తక రచయిత ఎవరు? థామస్ డీల్వర్త్. ద స్కూల్ మాస్టర్స్ అసిస్టెంట్ పుస్తక రచయిత థామస్ డీల్వర్త్. బోధనాభ్యసన కార్యక్రమంలో ఉపయోగిస్తున్నటువంటి మొట్టమొదటి బోధనోపకరణం ఏమిటి? పాఠ్యపుస్తకం. రాష్ట్ర స్థాయిలో పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేసేది ఎవరు? SCERT. మూల్యాంకనం ఒక నిరంతర అవిరళ ప్రక్రియ అని చెప్పినది కొఠారి. విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగింది తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని అన్నది ఎవరు? రాల్ఫ్ టేలర్. విద్యా సందర్భాలలో అతి ముఖ్య ఘట్టం మూల్యాంకనం అని అన్నది ఎవరు? నార్మన్ గ్రీన్లాండ్. విద్యార్థి భవిష్యత్తులో ఏ రంగంలో అయితే ప్రతిభావంతంగా సమర్థవంతంగా రాణించగలడో ఆ నైపుణ్యాలను అంచనా వేసేటటువంటి మూల్యాంకనం ఏదంటే ప్రాగుక్తి మూల్యాంకనం. ఎందుకంటే అంచనా అంటేనే ప్రాగుక్తి కాబట్టి ప్రాగుక్తీకరించడం. సంసర్గం, సాదృశ్యం, పూరకాలు మొదలైనవి ఏ రకమైన ప్రశ్నలకు చెందుతాయి? ఇవన్నీ కూడా లఘు సమాధాన ప్రశ్నలు. నియోజనాలు ఇవ్వడానికి సూచనలు చేసినటువంటి శాస్త్రవేత్త ఎవరు? LG దాస్. నియోజనాలు ఇవ్వడానికి సూచనలు ఎవరు చేశారంటే LG దాస్. ఇంటర్వ్యూ అనున్నది ఒక స్వీయ వివరణ పరీక్ష. వివరణ పరీక్షకు ఉదాహరణ ఏది అన్నా కానీ ఇంటర్వ్యూ అవుతుంది. విద్యార్థుల నుంచి ఈ రకమైన ప్రశ్నల ద్వారా వ్యవస్థాపనం, సంబంధ స్థాపనం, భావనోద్భవం, వివరణ వంటి అభ్యసనాంశాలను రాబట్టవచ్చు. వ్యాసరూప ప్రశ్నల ద్వారా. కాకర చేదు, ఉసిరి ఏమవుతుంది? కాకర చేదు అయితే ఉసిరి ఏమి అని ఇట్లా ప్రశ్న అనునటువంటి ఇవి ఏ రకమైన ప్రశ్నలకు చెందుతాయి? సాదృశ్య రకానికి చెందిన ప్రశ్నలు. ప్రస్తుతం ఉన్నటువంటి పరీక్షా విధానంలో విద్యార్థుల యొక్క సామర్థ్యాలను పరీక్షించడానికి ఉత్తమమైనటువంటి పరీక్షా విధానం బహుళైచ్ఛిక విధానం అని అభిప్రాయపడిన వారు ఎవరు? జేఎం లీ. భారతదేశ విద్యా విధానంలో విషయతంత్ర ప్రశ్నలు ప్రవేశపెట్టాలని సూచించినది ఎవరు? బ్లూమ్స్. 15% నుండి 40% విషయతంత్ర ప్రశ్నలు ఉండాలని సూచించినది ఎవరు? సెకండరీ విద్యా కమిషన్. సమాధానాన్ని ఎంపిక చేసే రకం ప్రశ్నలు ఏమిటి? ప్రత్యామ్నాయ ప్రతిస్పందన రకము. బ్లూ ప్రింట్ నందలి పరోక్ష పట్టిక ఏది? పరోక్ష పట్టిక అంటే కనిపించదు. ఆ పరోక్ష పట్టిక ఏది అంటే కఠిన స్థాయి భారత్వం. ఏ ఉద్దేశ్యంతో అయితే పరీక్ష నిర్వహించబడుతుందో ఆ ఉద్దేశ్యం నెరవేరినట్లయితే ఆ పరీక్షకు ఉండే లక్షణం ఏమిటి? సప్రమాణత లేదా ప్రామాణికత. లక్ష్యాత్మకతకు గల ఇతర పేర్లు ఏమిటి? వస్త్రాశ్రయత, విషయనిష్టత.
చూడండి, ఆప్షన్స్లో లక్ష్యాత్మకత అని కాకుండా వస్వరసరహిత అలాగే విషయనిష్ఠత అని కూడా రావచ్చు. కాబట్టి రూబ్రిక్ అనగా అర్థం ఏమిటి? ఒక అధీకృత నియమం. పిల్లవాని యొక్క ప్రతిభా నైపుణ్యం, సృజనాత్మకత అంశాలకు చెందినటువంటి సాక్ష్యాధార పత్రాల కలయికని ఏమంటారు? పోర్ట్ఫోలియో అంటారు. ప్రతిభ, నైపుణ్యము, సృజనాత్మకత ఇలాంటి అంశాలన్నింటికి చెందిన సాక్ష్యాధార పత్రాల కలయిక అన్నమాట. శాస్త్రీయ వైఖరి మాపని అనేది ఒక నిష్పాదన పరీక్ష. విద్యార్థి యొక్క అనుభవాలు, అనుభూతులు, ఉద్వేగాలను సంకలనం చేసేది ఏమిటి? పిల్లల డైరీ. విద్యార్థి జీవితంలో జరిగే ముఖ్య సంఘటనలను నమోదు చేసేటటువంటి రాతపత్రం ఏది? సంఘటనా పత్రావళి లేదా అనక్టోడల్ రికార్డ్. పాఠశాలలో చేరినప్పటి నుండి పాఠశాల నుండి వదిలి వెళ్ళే వరకు విద్యార్థి యొక్క పూర్తి విద్యా విషయక చరిత్రను తెలిపేది ఏమిటి? క్యుములేటివ్ రికార్డు లేదా క్రమాభివృద్ధి పత్రము. డిఏటి లేదా పిఎంఏటి అనున్నవి సహజ సామర్థ్య పరీక్షలు. ఇంటర్వ్యూలో అతి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి? స్నేహపూరిత వాతావరణం. విద్యార్థి యొక్క సామాజిక సంబంధాలను అంచనా వేసేటటువంటి సాధనం ఏమిటి? సాంఘిక మితి. విద్యార్థి యొక్క సామాజిక అంశాలను అంచనా వేసేటటువంటి సాధనం ఏదంటే సాంఘిక మితి. సిసిఈ విధానాన్ని 1 నుండి 8వ తరగతి వారికి ఏ సంవత్సరంలో అమలు చేశారు? 2012 నుండి 13 మధ్య. వంటవాడు వంటను రుచి చూస్తే నిర్మాణాత్మక మూల్యాంకనం, అదే వంటను అతిథులు రుచి చూస్తే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అన్నది ఎవరు? రాబర్ట్ స్టేక్స్. విద్యార్థులు వేటిని అర్థం చేసుకోవాలో, ఏమి చేయగలరో వాటిని విద్యా ప్రమాణాలు నిర్వచిస్తాయి అని అన్నది ఎవరు? పెన్సిల్వేనియా కామన్ కోర్ ప్రమాణాలు. వేనిని అర్థం చేసుకోవాలో, ఏమి చేయగలరో వాటినే విద్యా ప్రమాణాలు నిర్వచిస్తాయి అన్నారు. పట్టికలను రూపొందించడం, సంఖ్యారేఖపై చూపడం, పటచిత్రాలు, దిమ్మ చిత్రాలు ఇలాంటివన్నీ దేనికి చెందుతాయంటే ప్రాతినిధ్యపరచడం లేదా దృశ్యీకరించడానికి చెందుతాయి. పరిసరాల విజ్ఞానంలో సంగ్రహణాత్మక మూల్యాంకనమునకు సమాచార సేకరణ ప్రాజెక్టుకు కేటాయించినటువంటి మార్కులు ఎన్ని? 10 మార్కులు కేటాయించారు, 20% అన్నమాట. గ్రేడ్ అను పదం గ్రాడ్యూస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. గ్రాడ్యూస్ అనగా అర్థం ఏమిటి? మెట్టు అని అర్థం. అంటే గ్రేడింగ్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. అలాగే ఇది కూడా మెట్టు అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వెళ్ళడం అన్నమాట, అభివృద్ధి చెందడం అట్లా. లోప నిర్ధారణ పరీక్ష అనేది బలాలు మరియు బలహీనతల స్థాయిని తెలుపుతుంది అని అనినవారు ఎవరు? ఫేస్ అన్నమాట. ప్రయోగశాల ప్రాధాన్యతను తెలిపినటువంటి కమిషన్ ఏది? కొటారి కమిషన్. విద్యా సంవత్సరంలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు తరగతి వారీగా నిర్ణయించుకొనుటకు అవకాశం గల ప్రణాళిక ఏమిటి? వార్షిక ప్రణాళిక. యూనిట్ ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని అన్నది ఎవరు? యూనిట్ అనేది ఒక సమగ్ర సంబంధిత అర్థవంతమైన వ్యాసక్తుల పరంపర అని అన్నది ఎవరు? హెర్బర్ట్. అభ్యాసకుడు విహంగ వీక్షణం చేయగల పరస్పర సంబంధం ఉన్న సుదీర్ఘమైన విషయమే యూనిట్ అని అన్నది ఎవరు? ప్రెస్టన్. ఒక పరిసరానికి కానీ కళకు కానీ సంబంధించిన విషయాలు తెలిపే సమగ్ర అధ్యయనమే యూనిట్ అని అన్నది ఎవరు? మోరిసన్. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకము లేదా పీరియడ్ పథకం అని అన్నది ఎవరు? క్రియాత్మక పథకమే పీరియడ్ పథకం అని అన్నది ఎల్బి స్టాండ్స్. పరిసరానికి కానీ కళకు కానీ అని అన్నది మోరిసన్. హెర్బర్ట్ సోపానాలలో 6వది ఏమిటి? పునర్విమర్శ, లాస్ట్ది. పాఠ్యాంశంలోని కొత్త భావనలను పాత భావనలతో పోల్చడం అనేది హెర్బర్ట్ సోపానాలలో ఎన్నవది? 3వది లేదా సంసర్గం. హెర్బర్ట్ సోపానాలు ఎన్ని? 6. 6వదే పునర్విమర్శ అని చెప్పుకున్నాం. ఎవరి నమూనాలో విషయాన్ని యూనిట్స్ అనబడే అర్థవంతమైన చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం జరుగుతుంది? యూనిట్ నమూనా లేదా మోరిసన్ నమూనాలో. వ్యవస్థీకరణ, వల్లెవేయడం చివరి 2 సోపానాలుగా గల పాఠ్యపథక నమూనా ఏది? యూనిట్ నమూనా లేదా మోరిసన్ నమూనా. ఆశించిన ప్రవర్తనా ఫలితాలు, సమాచారాన్ని అందించే వ్యూహము అనునవి మొదటి 2 సోపానాలుగా గల నమూనా ఏది? ఆర్సీఈఎం నమూనా.
ఉపాధ్యాయుడు భవిష్యత్ రూపశిల్పి. దేశ భవిష్యత్తు తరగతి 4 గోడల మధ్య రూపుదిద్దుకుంటుంది అని అన్నది ఎవరు? కొఠారి కమిషన్. పిల్లలు సహజంగా పెరిగే మొక్కల లాంటి వారు, వారి ఆలనా పాలనా చూసే తోటమాలి ఉపాధ్యాయుడు అని అన్నది ఎవరు? స్వామి వివేకానంద. ఉపాధ్యాయుడు శాస్త్రీయ దృక్పథం, శాస్త్రీయ వైఖరి, సృజనాత్మకత లక్షణాలు కలిగి ఉండాలని పేర్కొన్నది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణన్. సమాజ సంబంధిత నిష్పాదన ఆర్హెచ్ దవే ప్రకారం ఏ చరాలకు చెందుతాయి? సమాజ సంబంధ నిష్పాదన అనేది ఏ చరాలకు చెందుతుంది? కార్యాచరణ దశ మరియు ఫలిత దశలకు చెందుతాయి. విషయపరమైన సామర్థ్యాలు ఆర్హెచ్ దవే ప్రకారం ఈ చరాలకు చెందుతాయి. కార్యాచరణ పూర్వదశ చరాలకు చెందుతాయి. నన్ను ఒక గుడ్ టీచర్ అని అంటారు అందరూ, నిజానికి అందులో సత్యం లేదు. నిజానికి నేను చేసిందల్లా విద్యార్థులను ఆలోచించేలా చేస్తాను అంతే అని వ్యాఖ్యానించినది ఎవరు? సోక్రటీస్. మనిషి ఆత్మ ఎటువంటిదో పాఠశాలకు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు అటువంటివాడు అని అన్నది ఎవరు? కొఠారి కమిషన్. గణితంలో అమూర్త భావనలను సులభంగా కళ్ళకు కట్టే విధంగా బోధించడానికి, ప్రత్యక్ష అనుభవాలను కల్పించడానికి వినియోగించేటటువంటి ఉత్తమ వనరు ఏమిటి? గణిత ప్రయోగశాల. ఇన్స్పైర్ అవార్డు స్కీమ్ను అమలు చేసినటువంటి సంవత్సరం ఇప్పుడు 2007 to 2008. గణిత ఫోరంలో ఫోరం అనగా అర్థం ఏమిటి? న్యాయస్థానం. గణితం అభిరుచి గల విద్యార్థుల ఉపాధ్యాయుల సమాహారాన్ని ఏమవుతుంది? గణిత ఫోరం అవుతుంది. సకల శాస్త్రానికి మూలం ద్వారం వంటిది గణితం అని అన్నది ఎవరు? బేకన్. గణితం అంటే పరీక్ష మాపనం అని అన్నది ఎవరు? అగస్ట్ కోమ్టే. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని అన్నది ఎవరు? జాన్ కీట్స్. కృత్యాలు లేనిదే బోధన లేదు అని అన్నది ఎవరు? పియాజే. గణిత శాస్త్ర సమాహారం అని అన్నది ఎవరు? టాల్మీ. గణిత శాస్త్ర సమాహారం అనే పుస్తక రచయిత ఎవరంటే టాల్మీ. ఖగోళ శాస్త్రంపై 9 పుస్తకాలు రచించిన వారు ఎవరంటే జబీర్ ఇబిన్ ఆప్లా. సాంఖ్య పరిచ్ఛేదంపై 8 పుస్తకాలు రచించిన వారు అపలోనియస్. శుద్ధ ఆవర్తన గణిత శాస్త్ర గ్రంథం ఏమిటి? జార్జికార్. శుద్ధ అనువర్తన గణిత శాస్త్ర గ్రంథం జార్జికార్. 5E నమూనాలో మొదటి సోపానం ఏమిటి? నిమగ్నం కావడం. 5E నమూనాలో మొదటి సోపానం ఏమిటి? నిమగ్నం కావడం. చర్చా పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రణాళిక, నిర్వహణ, సమీక్ష, మూల్యాంకనం. నిగమన పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? పరిచయము, దత్తాంశము, సూత్రము, అనుప్రయుక్తం అనేవి 4 సోపానాలు. ఉపన్యాస పద్ధతిలో చివరి సోపానం ఏమిటి? పునర్విమర్శ. సాంఘిక ఉద్గార పద్ధతిలో మొదటి సోపానం ఏమిటి? ప్రణాళిక, నిర్వహణ, నివేదిక, మూల్యాంకనం. వాద సంవాద పద్ధతిని ఏ పద్ధతి యొక్క రూపాంతరంగా చెప్పవచ్చు? చర్చా పద్ధతి. జ్ఞాన సముపార్జన కంటే వైజ్ఞానిక పద్ధతిలో శిక్షణ ఇవ్వడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేటటువంటి పద్ధతి ఏది? అన్వేషణ పద్ధతి. పరీక్ష నాలుకను దాచేసి ప్రయోగం చేయమంటే ఎలా ఉంటుందో అలాంటిదే అన్వేషణ అని విమర్శించినది ఎవరు? వెస్ట్వే. అన్వేషణ పద్ధతిని సమర్థించేటటువంటి అభ్యసన సిద్ధాంతం ఏది? అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విజ్ఞాన శాస్త్రం యొక్క ప్రక్రియలు, ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని పేర్కొన్నది. ప్రక్రియలు మరియు ఫలితాల కలయికే విజ్ఞాన శాస్త్రం అని పేర్కొన్నది స్వాబ్స్ ఫీనిక్స్. విద్యార్థి ఒక అన్వేషకుడిగా మారితే ఎవరో చెప్పిన విషయాల కంటే ఎక్కువ విషయాలు నేర్చుకుంటాడు అని అనిన వారు ఎవరు? హెచ్ఈ ఆర్మ్స్ట్రాంగ్. అభ్యసన ప్రక్రియలు నిర్దేశించడానికి ఉపాధ్యాయుడు అనుసరించేటటువంటి విధానమే బోధనా పద్ధతి అని అనినవారు వెస్లీ అండ్ రాన్స్కే. ఆధునిక బోధనా పద్ధతులకు మూల పురుషుడు ఎవరు? కొమినియస్. సాంఘిక శాస్త్రం అంటే చారిత్రక, భౌగోళిక, సామాజిక విషయాల అంతర సంబంధాల అధ్యయనం అని పేర్కొనిన వారు ఎవరు? జేమ్స్ హెమ్మింగ్స్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో విద్యా ప్రమాణాల సంఖ్య 4.
అధిక ఆత్మాశ్రయిత గల ప్రశ్నలు ఏవి? వ్యాసరూప ప్రశ్నలు. అధిక విశ్వసనీయత గల ప్రశ్నలు ఏవి? విషయనిష్ట ప్రశ్నలు. ఆత్మాశ్రయిత కలిగినవంటే వాళ్ళు ఓన్గా రాయడానికి, స్వీయంగా ఆలోచనలు వ్యక్తం చేయడానికి అవకాశం ఉంటుంది వ్యాసరూప. అధిక విశ్వసనీయత కలిగినవి విషయనిష్ట. నిర్మాణాత్మక మూల్యాంకనంలో అధిక మార్కులు కేటాయించబడిన అంగం ఏంటి? లఘు పరీక్ష. 20 మార్క్స్ 40%. గణిత వాక్యాలు చదవడం, గణిత ఆలోచనలు సొంత మాటల్లో వివరించడం, ఇవంతా కూడా దేని చెందుతుందంటే వ్యక్తపరచడానికి చెందుతుంది. ఆరోహణ అవరోహణ క్రమాలను విద్యార్థి ఖచ్చితంగా చేయగలగడం అనేది కారణాలు నిరూపణలకు చెందుతుంది. షుల్మాన్ టామీర్ రచించినటువంటి గ్రంథం ఏమిటి? సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్. సెకండ్ హ్యాండ్ బుక్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ టీచింగ్. ఆర్హెచ్ వైట్ హౌస్ రూపొందించిన ప్రయోగశాల ఏమిటి? ఉపన్యాస గది ప్రయోగశాల. ఒక విద్యా సంవత్సరం ప్రారంభంలో నిర్మించే ప్రణాళిక ఏమిటి? వార్షిక ప్రణాళిక. హెర్బర్ట్ సోపానాలలో సన్నాహంను పోలినటువంటి మోరిసన్ యొక్క సోపానం ఏమిటి? అన్వేషణ. యూక్లిడ్ శోధనా పద్ధతిగా చెప్పబడేది ఏమిటి? నిగమన పద్ధతి. యంగ్ ప్రకారం గడ్డివాము నుండి సూది బయటపడడం అనేది ఈ పద్ధతి. విశ్లేషణ పద్ధతి. నిష్పత్తి అనుపాతం బోధించడానికి అత్యంత అనువైనటువంటి పద్ధతి ఏది? ప్రాజెక్టు పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడిన పద్ధతి ప్రాజెక్టు పద్ధతి. వేగం, ఖచ్చితత్వం, సరళత, ఉపజ్ఞత అనునవి ఏ విలువకు చెందుతాయి? క్రమశిక్షణ విలువ. నైపుణ్య శిఖరాగ్ర స్థాయి ఏది? సహజీకరణం. వృత్తాంశ విలువగా పేర్కొనబడే విలువ ఏది? సమాచార విలువ. అంతర్వృద్ధి అనుసరించి వ్యక్తి అనుభూతుల్లో కలిగే ప్రవర్తనను వివరించే రంగం ఏమిటి? భావావేశ రంగం. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.